నమస్కారం. నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీవ్రమైన వడగాల్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణ్య. ఆళ్లగడ్డ అహోబిలంలో చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడి అరెస్ట్, డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. కమిషనర్ బండి శేషన్న ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పార్టీల నేతల ఆగ్రహం. నంద్యాలలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు స్లాటర్ హౌస్ యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన సిఐ సుధాకర్ రెడ్డి. ఆన్లైన్లో సాగుతున్న అక్రమ నియంత్రణ లేని మందుల విక్రయాలు, ప్రజారోగ్యానికి చేటు. మందుల విక్రయాలకు వ్యతిరేకంగా నంద్యాలలో కెమిస్ట్ నిరసన, తహసీల్దార్కు వినతి. నంద్యాల ఉయ్యాలవాడ మండలంలో ప్రేమ వ్యవహారం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దాడి చేసిన కేసులో 2 ముద్దాయిలు అరెస్ట్, డీఎస్పీ వివరాలు వెల్లడి. ఆర్టీసీలో ఆకస్మికంగా తనిఖీ, ప్రయాణికులను మరింత మెరుగైన సేవలు అందించాలి. అపరిశుభ్రతపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కడప జోనల్ ఈడీ రాఘవ కుమార్. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. బక్రీద్ పండుగ రోజున నిర్వహించేందుకు షెడ్యూల్ చేసిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలి. ఆల్ మేవా ఆంధ్రప్రదేశ్ డిమాండ్. రానున్న 7 రోజుల పాటు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మధ్య మరియు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఈ నెల 20 నుండి 26 వరకు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా మధ్యాహ్న వేళలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అవసరమైతే ఉదయం 9 గంటలలోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయట పనులు చూసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎండలు ఉన్నాయి బాగా, ఎండలు ఉన్నాయి బాగా ఉన్నాయి ఎండలు. బయట కావాలంటే భయం అవుతుంది. 40 డిగ్రీలు ఉందంట కదా, పెరిగింది ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. దయచేసి 11 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దు. సాయంత్రం 4 గంటల తర్వాత ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే చూసుకోండి. ఎండ తీవ్రత అధికంగా ఉంటే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్నపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పొద్దున్న పూట కూడా తొందరగా పనులు ముగించుకునేటప్పుడు మీరు క్యాప్ పెట్టుకోవడం, అలాగే తెల్లని వస్త్రములు ధరించడం, ఎండకు గొడుగు తీసుకొని వెళ్ళడం, మంచినీళ్ళు, పల్చని మజ్జిగ మీతో పాటు తీసుకొని వెళ్ళడం, అటువంటి చిన్న చిన్న పనులు మనం అలవాటు చేసుకుంటే ఈ వడదెబ్బ నుంచి ఇమీడియట్గా మనం రక్షించుకోవడానికి, అలాగే తోటివారు ఎవరైనా వడదెబ్బకు గురైనా కూడా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం తరఫున మేము పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మనకి ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా గ్రీన్ షేడ్ వేయడం జరిగింది. కాబట్టి నీడ పట్టున ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి. వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఉపాధి హామీ శ్రామికులకు కూడా చెప్పాము, తొందరగా పని ముగించుకోండి. 6 గంటలకు కానీ వెళ్తే 10:30 కల్లా పని ముగించుకొని 10:30, 11కి పని ముగించుకొని రావచ్చు. ఏదైనా మిగిలిపోయిన పని ఉంటే సాయంత్రం పూట మళ్ళీ చేసుకోవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 307 రూపాయలు వేజ్ అన్నది ఖచ్చితంగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో ఇటీవల చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడిన డీఎస్పీ వివరాల ప్రకారం ఎరుకలి శంకర్ మరియు వడ్డె శివ ఇద్దరు ఒకే గదిలో నివసిస్తూ ఉండేవారు. ఘటన జరిగిన రోజు మద్యం సేవించిన అనంతరం చికెన్ వండాలని శివ కూరగా శంకర్ పచ్చడి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసి మద్యం మత్తులో ఉన్న శివ ఆగ్రహంతో రోకలి బండితో శంకర్ పై దాడి చేసి హత్య చేశాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మంగళవారం పడకండ్ల సమీపంలో నిందితుడు వడ్డే శివను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సిఐ రమణ మరియు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 16వ తారీఖున అహోబిలంలో ఒక ఇంట్లో ఒక మనిషి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంటి నుండి ఒక పౌల్ స్మెల్ వస్తుందని, వాసన వస్తుందని చెప్పి చూస్తే ఒక అతను చనిపోయి ఉన్నాడు. అతని పేరు ఎకతాటి శంకర్. దాని మీదట అతన్ని వివరాలు తీసుకొని అతని కూతురు ఇచ్చిన రిపోర్ట్ మీదకు మన ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో 16వ తారీఖున ఒక మర్డర్ కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తు భాగంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా సిఐ గారు రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఆ కేసులో ముద్దాయిన కొమెరి శివ ఇలియాస్ వల్లెపు శివ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో వివరాలు లేకపోతే ఈ శంకర్ అనే అతను ఎవరైతే చనిపోయారో అతను మనకి బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం చెందిన అతనికి భార్య విడిపోయి కూతురు ఒక ఉంది, ఆమెను ఆళ్లగడ్డ ఇచ్చారు. అతను ఒక 5-6 సంవత్సరాల నుంచి అహోబిలంలో ఉంటూ అక్కడ కట్టెలు కొట్టుకుంటూ అమ్ముకుంటూ కూతురు దగ్గరికి వస్తూ పోతూ ఈ యొక్క ముద్దాయి అయిన వల్లెపు శివ అనే అతను కూడా ఒంటరిగా ఉంటాడు. అతని దగ్గర సావాసంగా ఉంటూ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటూ తాగుతూ ఉంటారు. ఆ రోజు 14 రాత్రి ఇద్దరు చికెన్ ఉండమని ఇతను చెప్తే చనిపోయిన అతను ముద్దాయి పచ్చడి చేశాడని దాని మీద ఇద్దరికి వాగ్వివాదమై కొట్టడం జరిగింది ముద్దాయిని. దాని మీద ఇతను నిద్రపోయే సమయంలో రాత్రి ఇతను రోకల బండతో తల మీద నుదుటి మీద కొట్టిన తర్వాత అతను చనిపోవటం మనకి 16వ తారీఖు అది కేసు నమోదైంది. అది దర్యాప్తుల భాగంగా అన్ని వివరాలు తీసుకొని ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరు పెట్టడానికి రిమాండ్ రిపోర్ట్తో హాజరు పెడతాం. ఈ కేసును వెంటనే పట్టుకొని దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో బాగా కృషి చేసిన మా సిఐ రూరల్ సిఐ గారిని అలాగే ఎస్ఐ సిబ్బందిని మా ఎస్పీ గారి తరఫున అందరినీ అభినందిస్తున్నాం. నంద్యాల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన జాబితాను గోప్యంగా ఉంచారని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 42 నుంచి 52కు పెంచుతూ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. అయితే నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పాటైన వార్డుల పూర్తి వివరాలు, మ్యాప్లను ప్రజల పరిశీలన కోసం నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సి ఉండగా కమిషనర్ వాటిని బహిర్గతం చేయకుండా
ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఈ నెల 18వ తేదీనే వివరాలను వెల్లడించాలని కోరినా కమిషనర్ నిర్లక్ష్యంగా స్పందించారని, ఇలాంటివి సాధారణమే అంటూ లైట్ తీసుకోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల విభజనలో అక్రమాలు జరిగాయని, అందుకే వివరాలు బయట పెట్టడం లేదని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు, రాజకీయ పార్టీలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారి ఇలా వ్యవహరించడం సరికాదని అన్ని పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజకుమారి గన్యా జోక్యం చేసుకుని కమిషనర్ బండి శేషన్నపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారి మున్సిపాలిటీ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి స్లాటర్ హౌస్ యజమానులు, కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో పండుగ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆవులు, దూడలు వంటి నిషేధిత జంతువుల రవాణా, నిల్వ, వధపై పూర్తిగా నిషేధం ఉందని స్పష్టం చేశారు. కేవలం అనుమతి ఉన్న ప్రదేశాల్లోనే వధ నిర్వహించాలని, అవసరమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా, సౌహార్ద వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఏ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్ మేడం యొక్క ఆదేశాల మేరకు నంద్యాల వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి స్లాటర్ హౌసెస్ యజమానులు మరియు వర్కర్లకు సంబంధించి వాళ్ళతో ఈ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ కౌ తర్వాత దూడలు, ఆవులు, ఇతర నిషేధిత జంతువుల యొక్క వధ అన్నది పూర్తిగా నిషేధం అని చెప్పేసి, తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నిబంధనలు తర్వాత చట్టాలని ఫాలో కావాలని చెప్పేసి ఈ స్లాటర్ హౌసెస్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్లు తీసుకోవాలని, ఆ పర్మిషన్లో ఏదైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలని వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ అనుమానాస్పద కార్యక్రమాలు కానీ ఏమైనా సరే ప్రజలు గమనించినట్లయితే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి తప్ప ఎవరే కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలకి తెలియజేయడం అయినది. ఈ ఒక్క నిమిషం, ప్రజలందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగను ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేయడం అయినది. జిల్లాలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం సమ్మె చేపట్టి తమ దుకాణాలను మూసివేశారు. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మందుల విక్రయాల వల్ల స్థానిక మెడికల్ షాపుల మనుగడ ప్రమాదంలో పడుతోందని జిల్లా మెడికల్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె సందర్భంగా వ్యాపారులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందులు సాధారణ వినియోగ వస్తువులు కాదని, వాటి విక్రయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో మందులు విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఆన్లైన్ ఫార్మసీలు నియంత్రణ లేకుండా విస్తరిస్తుండటంతో చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులు ఆర్థికంగా నష్టపోతున్నాయని తెలిపారు. దీంతో స్థానిక వ్యాపారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఆన్లైన్ మందుల విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని, ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మెతో నంద్యాలలో అనేక మెడికల్ షాపులు మూసివేయబడంతో కొంతమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించాలని వ్యాపారులు కోరుతున్నారు. ఆన్లైన్లో విచ్చలవిడిగా వస్తున్న ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ను ఆన్లైన్లో విచ్చలవిడిగా వస్తున్న ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ను ఆల్ ఇండియా బంద్ ఉంది చేపట్టాము. ఆల్ ఇండియా నంద్యాల ఈరోజు ఉన్న 15,000 అంగళ్ళు బంద్ పాటించేసాం సార్. అదేవిధంగా మేము మొత్తం ఇండియా లెవెల్లో 12,40,000
మంది కెమిస్టులు దీంట్లో పాల్గొంటున్నారు సార్. ఆన్లైన్ వ్యవస్థను రద్దుపట్టాలి ఫస్ట్ పాయింట్. రెండో వ్యవస్థ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టాలి. మూడో పాయింట్ వచ్చేసి కార్పొరేట్ వారికి కంపెనీ వారు అధిక డిస్కౌంట్ చేయడం వల్ల నాణ్యత లేని మందులు ప్రజలకు అందజేస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం సార్. మా తరఫున అదే పని ఎనికి జరుపుకుంటున్నాము మళ్ళీ అధ్యక్షులు నంద్యాల డిస్టిక్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించిన ధర్నాల కార్యక్రమంలో భాగంగా ఏదైతే వాళ్ళ వినతులు ఉన్నాయో ఈ మెమరాండంలో పొందుపరిచిన వినతులన్నింటినీ కూడా తక్షణమే వారి తరఫున మేము గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి పంపించి గౌరవ కలెక్టర్ ద్వారా కూడా మన గవర్నమెంట్ దగ్గర పంపించే విధంగా చర్యలు తీసుకుంటాము. గోపాల్, మెడికల్ రీటైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా మాకు ఏఓసిటీ నుంచి వచ్చినందువలన మేమందరము మెడికల్ షాపులు బంద్ చేశాము. దీని గుండా ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు ఒక నంద్యాల ఇప్పుడు మా రీటైల్ షాపులు 300 షాపులు ఉన్నాయి. కానీ మేము 300 మంది ఫార్మసిస్టులను మేము పెట్టుకున్నాము. అదే ఆన్లైన్ అనుకో ఒకరిద్దరు ఫార్మసిస్టులనే పెట్టుకుంటారు. కానీ ఇంతమందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం కదా, వాళ్ళు ఆన్లైన్లో 1-2 ఫార్మసిస్టులనే పెట్టి మొత్తం త్రూఅవుట్ ఇండియా అంతా సప్లై చేస్తున్నారు. దాని గుండా ఈ ఫార్మసిస్ట్ ఉపాధి కూడా కోల్పోతారు. కాబట్టి దాన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. కెమిస్ట్రీ సోదరులకు నా ఉదయ నమస్కారములు. ఆన్లైన్ వ్యవస్థ వలన ఎంత ఇబ్బంది అవుతుందంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. ఆన్లైన్లో ఇప్పుడు మా కెమిస్ట్రీ సోదరులు చెప్పినట్టు చాలా అధిక డిస్కౌంట్ ఎలా ఇస్తారు. మొన్న రీసెంట్గా వారణాసిలో 3 కోట్ల మెడిసిన్ ఫేక్ మెడిసిన్ పట్టుకున్నారు. ఈ ఫేక్ మెడిసిన్ వలన వాళ్ళు ప్రజలకు అదే మా కెమిస్ట్రీ సోదరులు చెప్పినట్టు డిస్కౌంట్ ఏది ఎక్కువ వస్తే అది తీసుకుంటున్నారు. తర్వాత దాని ప్రత్యామ్నాయం మరి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాతనో కొన్ని నెలల తర్వాతనో వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు లాస్ అయిపోతున్నారు. మేము ప్రజల కోసమే మేము పోరాడుతున్నాం కానీ మా వ్యాపారం గురించి ఇంకోటి కాదు. ప్రజలు మీరు శ్రేయస్ కోరాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. దీన్ని ఆన్లైన్ వ్యవస్థ వలన మెడికల్ రెప్స్కి ఉపాధి పోతుంది. కెమిస్ట్రీ సోదరులకి దాని ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే నా 3 ఎంప్లాయీస్ అంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది కదా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ వద్దు, లోకల్ వాళ్ళు ముద్దు, అదే నినాదం మాది. థ్యాంక్ యూ. ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున ఈరోజు మే 20న బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకు బంద్ చేస్తున్నామంటే ఆన్లైన్ వ్యవస్థ ఏంటంటే ఆన్లైన్ వ్యవస్థ ఇంతకుముందు లేకున్నది. ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అప్పుడు ఏమంటే కన్నా కోవిడ్ వల్ల జనాలకు ఇబ్బంది పడుతున్నారు, బై ఏ ప్రిస్క్రిప్షన్ ద్వారా పేషెంట్లకు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిన జీవో అది. ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ని. అలానే ఆన్లైన్ లో మాకు ఎలా రూల్స్ ఉన్నాయో ఆన్లైన్ లో వాళ్ళకి ఏ రూల్స్ లేవు. మాకైతే ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని మందులు ఇవ్వాలి. నార్కోటిక్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని బిల్ వేసి ఇవ్వాలి. ఏమి అవన్నీ చేస్తున్నారు. కానీ ఆన్లైన్ లో ఏం చేస్తున్నారు, ఏఏ ద్వారా ఒక ప్రిస్క్రిప్షన్ తయారు చేసి నార్కోటిక్ డ్రగ్స్ రాసుకొని అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మేము పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగల్ టీం వాళ్ళ విజ్ఞప్తి మేరకు మేము అన్ని ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మడం పూర్తిగా బంద్ చేసినాం. చాలా మటుకు 99% బంద్ చేసినాం. మేము లేవని చెప్తే వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని మందులు తెప్పించుకుంటున్నారు. మాకొక రూలు వాళ్ళకొక రూల్, ఇదేమన్నా భావ్యమా? ఇది పద్ధతి కాదు. దీనికోసం మెయిన్ ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుంది, ఆన్లైన్ లో నకిలీ మందు వస్తున్నాయి. వాళ్ళకి జనాలకు ఏం కావాలా, డిస్కౌంట్ స్ట్రక్చర్. డిస్కౌంట్ మన జనాలకు వాళ్ళ ప్లేస్ లో మనం ఉన్నా ఎక్కడ రేట్ తక్కువ తీసుకున్నా కూడా తీసుకుంటాం, తప్పులేదు. కానీ జనాలకు తెలియదు అది డూప్లికేట్ మందుల నకిలీ మందుల ఏం కదండి. స్టాండర్డ్ కంపెనీలో మాకు వచ్చేదే 20% మార్జిన్ వస్తే వాడు 30% 40% ఎక్కడి నుంచి ఇస్తాడు? అంటే అలా నకిలీ మందులు ఇవ్వకుంటే వాడి ఆయన చేతి నుంచి ఇస్తాడా? ఒకటి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఫస్ట్ నిన్న ఒక ప్రిస్క్రిప్షన్ తెచ్చిన ప్రెగ్నెంట్ లేడీకి డాక్సినేట్ టాబ్లెట్స్ రాశాడు. డైలీ 3 మాత్రలు వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ కి వాంతులు రాకుండా రాసినాడు. ఆ ఆన్లైన్ లో ప్రిస్క్రిప్షన్ తెప్పించుకున్నారు. వాళ్ళకి యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ డాక్స్టేషన్ పంపించినాడు. డైలీ 3 యాంటీబయాటిక్లు వేసుకుంటే ప్రెగ్నెన్సీ లేడీకి ఏం సమస్య, అది ఎవరు తెలుస్తుంది? ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే కొంతమంది ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. మేము ప్రజల తరఫున కూడా కోరుకునేది మీరు డిస్కౌంట్ అడగండి, తప్పలేదు. కానీ నకిలీ మందులు తీసుకొని మోసపోకండి దయచేసి. డిస్కౌంట్ కాదు ముఖ్యం, మీ ఆరోగ్యం ముఖ్యం. దాని మీద కొద్దిగా మీరు ఆలోచించి మీ ఊరు
కెమిస్ట్లకు తోడ్పడండి. మీ కెమిస్ట్లు అడగండి, మీరు డిస్కౌంట్ ఇస్తారా ఇలా అడగండి, డిమాండ్ చేయండి, తప్పలేదు. దయచేసి లోకల్ కెమిస్ట్లకి చెప్పండి. ఇప్పుడు అలానే ఆన్లైన్ వ్యవస్థ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది దెబ్బతింటున్నారు. చాలా మంది రోడ్డున పడుతున్న వాళ్ళు కానీ పూట గడవడం కూడా కష్టమవుతుంది. ఇది అందులో దేశంలో 12,40,000 మెడికల్ షాపులు, దాని తరఫున 12,40,000 మంది ఫార్మసిస్టులు, వీళ్ళంతా మనుగడ కష్టమైపోతుంది. ఆన్లైన్ వ్యవస్థ వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఆన్లైన్ వ్యవస్థ వీళ్ళకి లోకల్లో టార్గెట్ ఇచ్చింటారు, ఫలానా మెడిసిన్స్ మీరు టార్గెట్ వాళ్ళ సేల్ చేయాలి, కానీ వాళ్ళ సేల్ కావడంలే. వాళ్ళు కూడా రోడ్డున పడుతున్నారు ఆన్లైన్ వ్యవస్థ వల్ల. వాళ్ళకి ఆన్లైన్ వ్యవస్థ మెడిసిన్ తెప్పించు వాళ్ళకి లోకల్ టార్గెట్ రాదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలని మేము ముఖ్యంగా మా డిమాండ్. అందుకు ఈరోజు మా నంద్యాల కెమిస్ట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ బంద్ చేస్తున్నారు, అన్ని షాపులు బంద్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ప్రేమ వ్యవహార వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తుడుముల దిన్నె గ్రామానికి చెందిన టైలర్ ఇమ్రాన్ పై దాడి చేసిన కేసులో 2 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేయగా 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీ రాత్రి మాయలూరు తుడుముల దిన్నె రోడ్డులోని రైల్వే అండర్ పాస్ వద్ద ట్రాక్టర్ పై వెళ్తున్న ఇమ్రాన్ ను బైక్లపై వచ్చిన నిందితులు అడ్డగించి క్రికెట్ బ్యాట్లు, రాడ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పెట్రోల్ తో నిప్పంటించేందుకు ప్రయత్నించడంతో భయపడిన ఇమ్రాన్ సమీపంలోని నీటి కుంటలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రేమ వ్యవహారంపై గ్రామంలో పుకార్లు వ్యాపింపజేశాడనే అనుమానంతో ఇమ్రాన్ ను హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేసులో భోగ్యం వెంకటస్వామి, పన్యం మణివర్ధన్ ను అరెస్టు చేయగా 3 బాల నేరస్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ రూరల్ సిఐ రమణ, ఉయ్యాలవాడ ఎస్ఐ రామరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 16/5/26వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మైలూరు తుడుముల దిన్నె రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఇమ్రాను, బద్రి అనే వాళ్ళ మీద అదే గ్రామానికి చెందిన ఒక 5 వ్యక్తులు, వెంకటస్వామి వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేయటం, దానిలో ఇమ్రాన్ అనే వ్యక్తి మీద పెట్రోల్ కూడా పోసి అతనికి నిప్పు పెట్టడం, వెంటనే అతను నీళ్ళలో పడటం అనేది జరిగింది. దాని మీద ఉయ్యాలవాడ కేసులో వాళ్ళ స్టేట్మెంట్ మీద కేసు అటెంప్ట్ మర్డర్ కేసు, SC/ST కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా SDPO నేనే SC/ST కేసు కాబట్టి నేనే దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు దానిలో ఆ నేరంలో పార్టిసిపేట్ చేసిన వెంకటస్వామి వాళ్ళ అక్క కొడుకు మణివర్ధన్, ఇలియాస్ మణి అతన్ని మరియు 3 జూనియర్స్ని కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఇక ఏదైతే A1 వెంకటస్వామి ఉన్నాడో వాళ్ళ కూతురుతో కొంచెం ఈ ఇమ్రాన్ ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో కంప్లైంట్ ఫోన్లో మాట్లాడుతున్నాడన్న అనుమానంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాపు కాసి ట్రాక్టర్ మీద బద్రి ఇమ్రాన్ వెళ్తుంటే అడ్డం పెట్టి అక్కడ కాపు కాసి వాళ్ళని కొట్టి బ్యాట్ తోటి కర్రలతో రాళ్లతో కొట్టి గాయపరిచి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. లక్కీగా అతను పక్కనే నీటి గుంట ఉంటే గుంటలో పడటం అతను సేవ్ అయ్యాడు. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. దాని మీద కేసు కట్టి నమోదు చేశాం. ఎవరైనా ఇలా ఏదైనా విషయాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి, కానీ ఇట్లా ఎవరి కాళ్ళు దాన్ని ఎందుకని అడిగితే పిల్ల విషయంలో పరువు పోయిద్దని అని తండ్రి చెప్పడం జరిగింది. ఏమన్నా అది కరెక్ట్ కాదు. ఏదన్నా మీకు విషయాలు ఏదన్నా ఏదైనా ఉంటే మాకు కుటుంబ విషయాలు కానీ ఏదైనా ఉంటే పోలీస్ ద్వారా రిపోర్ట్ ఇస్తే మేమే చర్య తీసుకుంటాం. దీనివల్ల చిన్నపిల్లల జూనియర్స్ మీద కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ లైఫ్ని పాడు చేశారు. వీళ్ళు తొందరపాటు చర్య వలన కూడా ఇలాంటి కేసులు ఇరుక్కోవడం, వాళ్ళ భవిష్యత్తు కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా ఎవరైనా ఏదైనా కేసులు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఇంకేదన్నా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మా ద్వారా పోలీస్ ద్వారా చట్టపరమైన చర్య తీసుకుంటాం. మేము అన్నిటికీ ముందుంటామని చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని మీ ద్వారా వాళ్ళ ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిధిలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కడప జోనల్ ఈడీ రాఘవ్ కుమార్ తెలిపారు. నంద్యాల ఆర్టీసీ డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో పరిధిలో పలు ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిపో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డిపోలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జోనల్ పరిధిలో 51 డిపోల్లో దాదాపు 3,900 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. అందులో 2,800 బస్సులను శ్రీశక్తి పథకానికి వినియోగిస్తున్నామని చెప్పారు. త్వరలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులు పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. తర్వాత ఆత్మకూరు డిపోను కూడా తనిఖీ చేసిన ఆయన శ్రీశైలం మార్గంలో బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా, డిపో మేనేజర్లు మాధవీలత, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గోడలు ట్రాక్లు వేసారా వర్షం వస్తే అంత ఈ ప్లాంట్ కూడా వర్కర్స్ డొనేషన్ తీసుకుంటారా ఇది కూడా పక్కన ర్యాక్ లాంటి పెట్టుకుంటే దాన్ని పెట్టుకునే ఉంటుంది. డబ్బాలు ఎందుకు అంత మీరు ఓపెన్ ర్యాక్లు పెట్టుకోవచ్చు కదా, వాటికి తాళాలు పెట్టాలి, ల్యాబ్ పెట్టుకోవచ్చు వస్తుంది కాదు కదా. ప్లేస్ మన ప్లేస్. నమస్కారం అందరికీ. మనందరూ మాట్లాడతాం కదా. కడప జోన్లో మొత్తం 51 డిపోలు ఉన్నాయండి మా దగ్గర. అదేవిధంగా ఈ నంద్యాల జిల్లాలో కూడా 7 డిపోలు ఉన్నాయి. ఈ 7 డిపోల్లో కూడా ఒక 2 డిపోలు ప్రీవియస్గా చూడడం జరిగింది. ఈరోజు ఈ ఆత్మకూరు, నంద్యాల ఈ డిపోస్ ప్రత్యేకించి అంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ స్త్రీశక్తి పథకం, దివ్యాంగ శక్తి పథకాన్ని మా స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేసి ప్రయాణికులకి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మరింత మెరుగైనటువంటి సౌకర్యం మేము పబ్లిక్ అందించాలంటే వాళ్ళ దగ్గర పబ్లిక్ నుంచి కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుని మా బస్ స్టేషన్స్లో కానీ బస్సులు ఏర్పాటు చేస్తున్నటువంటి పద్ధతిలో కానీ ఏమైనా మార్పులు చేర్పులు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అదేవిధంగా బస్ స్టేషన్లో మరింత మెరుగైనటువంటి వసతులు ప్రత్యేకించి ఇప్పుడు మాకు సమ్మర్ కూడా ఉన్నందువల్ల ఇవాళ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మన బస్ స్టేషన్లో ప్రయాణికులందరికీ కూడా చల్లటి మజ్జిగ కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా వారికి మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, అదేవిధంగా వాళ్ళు బస్ స్టేషన్లో కూర్చోటానికి కానీ వాళ్ళకి ప్రయాణం గురించినటువంటి అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ బస్సు టైమింగ్స్, అదేవిధంగా ఎంక్వైరీలో మా స్టాఫ్ కూడా వారితో సూహృద్భావంతో వారికి అవసరమైనటువంటి సమాధానం ఇస్తూ వారి ప్రయాణానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ వారి ప్రయాణాన్ని గైడ్ చేస్తూ ప్రత్యేకించి సమ్మర్లో ఈ సెలవుల్లోనూ వీటిలోనూ టూర్స్ ఎక్కువగా ప్లాన్ చేసినటువంటి వారందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్టుగా మా బస్ స్టేషన్లో ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకుంటే ప్రయాణికులకు మరింత చేరువుగా అవుతాము అనేటువంటి అంశంలో వీరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మేము సమీక్షించుకుంటున్నాము. ఇందులో భాగంగానే డిఎం గారు, డిప్యూటీ గారితో కూడా సంప్రదించి ఇక్కడ వర్కర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి నంద్యాల నుంచి ఇంకా మెరుగైన సర్వీసులు ఏ విధంగా అందించాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మా కొన్ని ఇక్కడ ఆపరేట్ అవుతున్నటువంటి బస్సెస్, అదేవిధంగా బస్ స్టేషన్లో మరిన్ని వసతులు ఏ విధంగా మేము ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయం మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ప్రయాణికులకి అందరికీ కూడా ఆర్టీసీ ప్రయాణం అనేటువంటిది సురక్షితంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. ప్లస్ పైగా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం అనేటువంటిది వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణంగా మారాలంటే అందుకు అవసరమైనటువంటి ప్రవర్తన మా స్టాఫ్ దగ్గర నుంచి ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటిని కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. మా స్టాఫ్ అందరినీ కూడా వారిని కౌన్సిల్ చేయడం, ప్రయాణికులతో చాలా సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడం, అదే కాకుండా ప్రత్యేకంగా మా స్టాఫ్కి సంబంధించినటువంటి ఆరోగ్యానికి అవసరమైన సూచనలు కూడా మేము ఇస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో కొంతమంది స్టాఫ్ సిక్ అవ్వటం కానివ్వండి, దురదృష్టవశాత్తు సర్వీస్లో ఉండగానే వారు ప్రాణాలు కోల్పోవటం అటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అందుకని ప్రత్యేకించి వారి హెల్త్ మీద దృష్టి పెట్టడం కోసం అని చెప్పి ఈ నెల 1వ తారీఖు నుంచి
45 సంవత్సరాలు దాటినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కంపల్సరీగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి డ్రైవర్స్, కండక్టర్స్ వారందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు వారి హెల్త్ చెకప్ చేయించుకుని ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా వెంటనే దాని తగ్గ మెడికల్ అటెన్షన్ వారు తీసుకున్నట్లయితే హెల్తీగా వారి లైఫ్ లీడ్ చేయడానికి, సర్వీస్లో ఉన్నంతకాలం, సర్వీస్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత కూడా వారు వారి ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగ్గటువంటి సూచనలు, సలహాలు, వైద్య సదుపాయాన్ని కూడా మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మా డిస్పెన్సరీల ద్వారా వారికి అవసరమైనటువంటి మందులు కూడా మేము వారందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి హెల్త్ మీద వారిని దృష్టి పెట్టాలని చెప్పి, పైగా సమ్మర్ సమయంలో ఈ ఇటు వడదెబ్బ తగలకుండా, అదేవిధంగా ఇప్పుడు శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఇవాళ రోజున ప్రత్యేకించి నంద్యాల జిల్లా మొత్తం కూడా మాకు అన్ని బస్సులు కూడా 100% ఆక్యుపెన్సీ రేషియో కంటే కూడా ఎక్కువగా రికార్డ్ అవుతుంది. అందువల్ల మరి పీక్ టైంలో ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు వాటి సీటింగ్ కెపాసిటీ ఉండే 1.5 రెట్లు కూడా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి మా ఈ ప్యాసింజర్స్ అని కూడా సురక్షితంగా గమ్యస్థానం చేర్చారంటే డ్రైవరు, కండక్టర్ కూడా ఈ ఎండ సందర్భంగాను ప్లస్ పైగా ఇంతమంది బస్సులో ఉన్న సందర్భంగాను కూడా అదనంగా వారు కూడా స్ట్రెస్కి గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు సమయం కోల్పోకుండా ప్రయాణికులతో ఎలా మర్యాదగా ప్రవర్తించాలి, అదేవిధంగా వారికి హెల్త్ సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవాలి అనేటువంటి కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ రోజు ఇవాళ నంద్యాల డిపోకి మేము రావడం జరిగిందండి. జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణానికి కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. భక్తుల శివనామ స్మరణతో వేద మంత్రాల నడుమ ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం, మళ్లీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించారు. స్వర్ణ రథోత్సవంలో ఆసీనులై స్వామి అమ్మవార్లు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళాబృందాల కోలాటం, తప్పెట చిందులు, జానపద కళారూపాలు, సాంప్రదాయ నృత్యం చేశారు. స్వర్ణ రథోత్సవం కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తారంగేశ్వర బిందు తీర్థమమలం ఘంటార్కసిద్ధేశ్వరం గంగాం శ్రీ భ్రమరాంబికాం బ్రహ్మాండనాయకస్యాం దేవదేవోత్తమ దేవతా సార్వభౌమస్యాం ఆదిమధ్యాంతరహితస్యాం సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహ కారణస్యాం అతల వితల సుతల
బక్రీద్ పండుగ రోజున నిర్వహించేందుకు షెడ్యూల్ చేసిన ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని ఆల్ మేవా ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖకు సంబంధిత బోర్డులకు సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 28వ తేదీన కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే అదే రోజు ముస్లిం సమాజానికి అత్యంత ముఖ్యమైన పండుగ అయిన బక్రీద్ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆల్మేవా పేర్కొంది. ఈ సందర్భంగా ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబ్లైస్, జిల్లా ట్రెజరర్ ఖాసిం మాట్లాడుతూ 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షతో పాటు ఇంటర్మీడియట్ పరీక్షలను పండుగ తర్వాత సముచితమైన తేదీకి మార్చాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డు డైరెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డులకు మెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిపారు. బక్రీద్ ముస్లిం సమాజానికి ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పండుగ. ఈ రోజున ఈద్ నమాజ్తో పాటు కుటుంబ బాధ్యతలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. పరీక్షలు అదే రోజున ఉంటే ముస్లిం విద్యార్థులు మతపరమైన బాధ్యతలు, విద్య మధ్య సంఘర్షణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. రేపు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ బక్రీద్ పండుగ ఘనంగా ముస్లిం సహోదరులంతా జరుపుకోబోతున్నారు. కానీ అదే రోజు ఇంటర్ మరియు 10th క్లాస్ల సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఆ రోజే ఉన్నాయి. 10th అయితే ఇంగ్లీష్ పరీక్ష ఉంది, ఇంటర్మీడియట్కు కూడా కొన్ని పరీక్షలు ఉన్నాయి ఆ రోజు. కాబట్టి ఇవి రెండు కొలైడ్ అవుతున్నాయి. కాబట్టి ఆ విధంగా పరీక్ష నిర్వహించడం వల్ల ఆ పరీక్షకు హాజరవుతున్న ముస్లిం విద్యార్థులంతా చాలా నష్టపోతారు. వాళ్ళు ఇటు ఆధ్యాత్మికంగా ఆ రోజు ఎన్నో వాళ్ళు కొన్ని రిచువల్స్ పాటించవలసి ఉంటుంది. ఆ రిచువల్స్ను పాటించలేకపోతారు. వాళ్ళ మీద చాలా అపారమైన స్ట్రెస్ అవుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎగ్జామినేషన్స్కు వీళ్ళందరికీ లేఖలు ఆల్రెడీ పంపించాము. మా ప్రార్థన ఏమంటే ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వైపు నుంచి ఈ పరీక్షలను ఇంకొక డేట్కు వాయిదా వేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య కారణం ఏమిటంటే 10వ తరగతి పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు 28వ తేదీ జరుగుతున్నది. ఈ ముస్లింలకు పెద్ద పండుగ బక్రీద్ పండుగ కారణంగా అధికారులకు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు మినిస్టర్కి కోరడం ఏమిటంటే ఈరోజు జరుగుతున్న 28వ తేదీ పరీక్ష జరుగుతున్న పరీక్ష పోస్ట్ పోన్ చేయాల్సిందిగా కోరడమైనది. ఇంకొకటి 10వ తరగతి సప్లిమెంటరీ విద్య కాకుండా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు 28వ తేదీ జరుగుతున్నవి. అందుకే ఈ రెండు పరీక్షలు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా అధికారులకు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేయడమైనది. ఆల్మేవా తరపు నుండి, స్టేట్ బాడీ తరపు నుండి, ఆల్మేవా స్టేట్ బాడీ తరపు నుండి ఈ ఎగ్జామ్లో బక్రీద్ పండుగ ముఖ్యంగా బాగా జరుపుకుంటారు ముస్లింలు. కారణంగా ఈ బక్రీద్ పండుగ బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకుంటారు కనుక ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.